ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 29 నవంబర్ నుండి 5 డిసెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఆనందం, ఆర్థికపరమైనటువంటి చక్కని పురోభివృద్ధి, ఉద్యోగపరంగా మీకు రావలసినటువంటి చక్కని గుర్తింపు, విదేశీ ప్రయత్నాలకై చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలం కావటం, లేదా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలలో ఒక చక్కని అమృత హస్తం మీకు లభించటం, ఆ మార్గం కాస్త సుగమం కావటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా నూతన వ్యాపార భాగస్వాములను కలవటం, లేదా కొత్త కొత్త వ్యాపారాలు ఆరంభించాలనేటువంటి ఆలోచనలు రావటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అయితే రెండవ ఆదాయం కోసం పరితపించటం, ఉద్యోగం ఉన్నట్లయితే వ్యాపారంలో ప్రవేశించడం, అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు మరొక వ్యాపారమో లేదా మరొక ఆదాయం కోసం వనరులను సృష్టించుకోవడం, వనరుల కోసం వెతకడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు చక్కగా ఉంది. చక్కగా మీ యొక్క మాటకు విలువ పెరగడం, చక్కగా మీకు రావాల్సినటువంటి అందవలసినటువంటి లబ్ధి కూడా మీరు పొందడం అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ సంతానం యొక్క శుభకార్యాచరణలో కానీ, తన సంతానం యొక్క అభివృద్ధి కోసం కానీ కొంత మీరు సమయాన్ని వెచ్చించడం, ఆర్థికపరమైనటువంటి కొంత వనరులు మీరు పెంచుకోవటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు చక్కగా ఉంది. అలాగే విద్యార్థులు కాస్త కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. అలాగే శనేశ్వర ధ్యానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైన చక్కని పురోగతి కూడా లభించవచ్చు. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి ప్రయోజనాలు కానీ మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కాస్త ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా గృహంలో అనవసరమైనటువంటి చికాకులు కాస్త వాటిని పెరగకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విపరీతమైనటువంటి ఉన్నత ఆశయాలు, ఒక చక్కని లక్ష్యాన్ని సాధించే దిశగా మీ ఆలోచనలు, ఏ విధంగానైనా లక్ష్యాన్ని సాధించాలి, మీరేమిటో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక తపన మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన వ్యాపారాల్లో ప్రవేశం కోసమే మీరు అపరిచితులైనా కానీ పరిచితులైనా కానీ మీరు వాళ్ళని కలవటం, తద్వారా కొన్ని సమాలోచనలు చేయటం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా శత్రువర్గం పైన మీ ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి కొంత ఒక రకమైనటువంటి తపన, ఒక రకమైనటువంటి ఆరాటము, ఆలోచనలు కూడా కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రుణాలు బ్యాంకుల ద్వారా కానీ లేదా ఇతరత్ర రుణాలు కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాత్రం కాస్త ఆ ప్రయత్నాలు 1-2 సార్లు వెళ్ళాల్సి రావటం, ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సి రావటం, ఇది మాత్రం మీకు కాస్త విసుగు తెప్పించే అవకాశం మాత్రం లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రంతో పాటు సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. రావలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా చక్కగా
ఎక్కువగా శ్రమ లేకుండా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా సోదర వర్గంతో చక్కని సరి అయినటువంటి అవగాహన, చక్కని సహకారాలు ఇవన్నీ కూడా సోదర వర్గంతో మీకు లభించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఉన్నత విద్యలలో ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, ఉన్నత విద్యల కోసమే మీరు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రద్ధ తగ్గటమో లేదా ఒక రకమైనటువంటి ఏకాగ్రత లోపించటము, తద్వారా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మీకే మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. మీకు సరి అయినటువంటి పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా మీ సంతానం వల్ల మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా శత్రువులపై మీరు ఆధిపత్యాన్ని సాధించుకునే అవకాశాలు కూడా ఈ వారం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా నూతనమైనటువంటి కార్యాచరణ కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ, లేదా ఉన్నత చదువుల కోసం కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. స్థిర చరాస్తుల విషయాలలో వివాదాలు సృష్టించుకోకుండా, వివాదాలు ఉన్న వాటిని సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక, రాహు ఈ 2 స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఈ రకమైనటువంటి స్తోత్రాల వల్ల చక్కని ఫలితాలను మీరు పొందుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క నూతన వ్యాపారాలలో ప్రవేశం మీకు మానసికమైనటువంటి ఆనందం కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. తమ సంతానం యొక్క ప్రవర్తన కానీ, తమ సంతానం యొక్క అలవాట్లు కానీ కాస్త మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఉన్నత విద్యల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా కళాకారులకు కానీ, కళాపరమైనటువంటి కొంత విద్య ఉన్న వాళ్ళకి, కళాపరమైనటువంటి అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కని అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు స్వల్పమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. సరి అయిన విధంగా సరి అయిన సమయంలో వైద్యుడిని సంప్రదించి వారి సలహాలు మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాల కోసం వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు ఒక మార్గం లభించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాలు చేసేటువంటి సమయంలో, వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అలాగే శనేశ్వర ధ్యానము ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. తామేంటో నిరూపించుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. మరొక ఆదాయం కోసం చేసేటువంటి ప్రయత్నం అది మీకు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు కొంత మార్గం మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు పనిచేసేటువంటి సంస్థలో కానీ, లేదా వ్యాపారంలో కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, లేదా యాజమాన్యంతో కానీ చక్కని సుహృద్భావమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నికలు కానీ, యూనియన్ ఎన్నికలు ఇలాంటి వాటి విషయాలలో మీ యొక్క ప్రాబల్యము, మీ యొక్క ప్రాధాన్యతను ఎదుటివారు, మీ యొక్క సహచరులంతా కూడా గుర్తించి మీ యొక్క నాయకత్వ లక్షణాలను కూడా మీకు అందించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శుభకార్యాచరణ కోసము, శుభకార్యాల కోసము మీరు ప్రయాణాలు చేయడము, శుభకార్యాలను మీరు ఆచరించడము, శుభకార్యాల కోసం మీరు కొంత ధనాన్ని వెచ్చించడము ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. నూతన వస్త్రాభరణాల యొక్క కొనుగోలు కూడా ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరంగా మాత్రం స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం తలెత్తేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా కాస్త జాగ్రత్త పడండి. తన కోపమే తన శత్రువు అని కదా పెద్దలు చెప్పారు. ఆ విధమైనటువంటి కాస్త న్యాయాన్ని ఆచరించి
కాస్త మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు చాలా చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి ధ్యానంతో పాటు గణపతి అష్టోత్తరం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళ గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పులు మాత్రం కనబడటం లేదు. అయితే ప్రతి విషయంలో మీ ఓపిక, ప్రతి విషయంలో మీకు ఉండేటువంటి సంయమనము, ప్రతి విషయంలో కూడా మీకు ఉండేటువంటి ఆ శాంత చిత్తత, ఇవే మీ యొక్క విజయానికి బాటలు వేస్తాయనే విషయాన్ని మాత్రం మీరు మరవకూడదు. అంతేకాకుండా విపరీతంగా మానసికమైనటువంటి, విపరీతంగా శారీరకమైనటువంటి ఈ ఒత్తిడి ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. అనేకమైన పనులన్నీ కూడా ఏకకాలంలో చేయాల్సిన పరిస్థితులు రావడం, చాలామందికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితులు, మానసికంగా ఏదో ఒక రకమైనటువంటి ఒక వ్యథ, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక అన్నింటికీ ఒకటే సమాధానం, ప్రశాంతత, మౌనము, ఇవి మాత్రం ఎట్టి బస్సులో మరవకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. స్థల మార్పు కనబడుతుంది. స్వస్థలం కానీ సొంత గృహాన్ని విడిచి కొద్ది రోజులైనా దూరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉన్నటువంటి ఉద్యోగాన్ని మాని మరొక ఉద్యోగంలో ప్రవేశించాలి, ఆ విధమైనటువంటి కొన్ని మార్గాలు మీకు తెలియటం, ఈ రకమైనటువంటి ఒక రకమైన అస్తవ్యస్తమైన ఒక వ్యవస్థ మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ వారాంతంలో మాత్రం చక్కని ప్రశాంతత మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. మీ యొక్క విచక్షణా శక్తికి చక్కని అనుకూలమైన స్థితి కూడా ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా దుర్గా స్తోత్రాన్ని, అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసికమైన చక్కని ఆనందం ఏర్పడుతోంది. అనేకమైనటువంటి క్లిష్ట సమస్యలకు చక్కగా పరిష్కారం లభించే అవకాశం కూడా లేకపోలేదు ఈ వారం తులారాశి వాళ్ళకి. ఏదైతే భయభ్రాంతి చెందుతున్నారో, ఏ విషయంలోనైతే అనవసరమైనటువంటి అపోహలకు సమస్య సృష్టించుకొని తామే పరిష్కారం కోసం వెతుకుతున్నారో అలాంటి వాటి అన్నింటికి కూడా చక్కగా పరిష్కారం లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గృహ వాతావరణంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చక్కని ఒక రకమైనటువంటి స్వస్థత, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు మాత్రం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతోంది. గతంలో మిమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని స్తోత్రం చేయడం మీకు ఆశ్చర్యకరంగా మారే అవకాశం. అవురా, లోకం ఈ విధంగా కూడా ఉంటుందా అనేటువంటి ఒక రకమైనటువంటి భావన మీలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఉన్న ఉద్యోగంలో కన్నా మరొక ఉద్యోగం ప్రయత్నం చేద్దాం, అందుకు సంబంధించినటువంటి కొంత పెద్దవారి యొక్క పరిచయాలు, ఉన్నత వ్యక్తుల యొక్క కొంత పరిచయాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా మానసికమైన ఉత్సాహం, ఉల్లాసంతో ఉంటారు. శుభకార్యాచరణ చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సంకట నాశక గణేశ స్తోత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ప్రతిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక వ్యథ, ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, భయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చాలా సమస్య పోయాయి అనుకున్నటువంటి వాళ్ళకు మళ్ళీ ఒక కొత్త సమస్య ఏర్పడటం. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ మంచినీళ్ళలాగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు, తద్వారా ఏదో చేయాలనేటువంటి ఒక తపన, ఏదో సాధించాలనేటువంటి ఒక ఆరాటం ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ఉద్యోగపరంగా కానీ లేదా విద్యాపరంగా కానీ చక్కని ఉన్నత స్థానం కూడా మీకు లభించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం తోటి ఉద్యోగులతో కానీ పై అధికారుల యొక్క మన్నలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కానీ ఎక్కువగా మిమ్మల్ని పొగిడి, ఎక్కువగా స్తుతి చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పనులు మీ ద్వారా సాధించుకునేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అయినా
స్తోత్రానికి లొంగిపోయి మీరు చేయాల్సిందంతా కూడా చేయడం, తద్వారా మానసికంగా కాస్త బాధపడడం, ఇవన్నీ కూడా ఈ వారం లభించవచ్చు. అంతేకాకుండా సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానం యొక్క అభివృద్ధి మాత్రం మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో, సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. వైద్యుని సంప్రదించడమో లేదా కొంత ఔషధ సేవనం చేయటమో మానసికంగా కాస్త కంగారు కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఈ వారం ఉన్నాయి. మొత్తం మీద రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్రంతో పాటు సుదర్శన స్తోత్రం, కృష్ణాష్టకం ఇవి చక్కగా చేయండి. అలాగే శనికి తైలాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మానసికమైనటువంటి ప్రశాంతత, తమ తప్పును తాము తెలుసుకునేటువంటి అవకాశాలు, అంతేకాకుండా ఉద్యోగంలో చక్కగా ఉన్నతి, ముఖ్యంగా తమ యాజమాన్యంపై మీపై ఉంచినట్టు బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఒకేసారి 2 బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించాల్సి రావటం, సంతానం యొక్క విద్యా విషయంలో చక్కని పురోభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త కంగారు కానీ, ఔషధ సేవనం కానీ, వైద్యుడిని సంప్రదించడం కానీ ఇవి ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతున్నాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహచర్యం, వారి యొక్క పరిచయాలు కూడా మీకు కొంతవరకు లాభించవచ్చు. ఒక విశేషమైనటువంటి పుణ్యకార్యాచరణ, విశేషమైనటువంటి ఒక దేవతాపరమైనటువంటి ఒక విశేష కార్యాన్ని మీరు నిర్వర్తించవలసిన రావటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. రుణంగా మీరు ఇచ్చినటువంటి ధనం కాస్త అది తీసుకునే సమయంలో ఏ మాటలైతే మీతో మాట్లాడారో, ఏ ఒప్పందాలైతే జరిగాయో ప్రస్తుతం అవన్నీ కూడా కాస్త మారేసరికి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కొంత చికాకు, ఆందోళన ఈ డబ్బు విషయంలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం కొద్ది వరకు అనుకూలంగా ఉన్నా కానీ చక్కని ప్రశాంతత కోసమైన మౌనం, అనవసరమైనటువంటి ఎదుటివారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా రెచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు యథావిధిగా సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా మనస్సు ఆహ్లాదంగా, ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి, చాలా కాలంగా మీరు కోరుకుంటున్నటువంటి ఒకానొక చక్కని ఫలితం మీకు అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. జనాకర్షణ పెరుగుతుంది. ఎవరి స్నేహం కోసమైతే మీరు తాపత్రయపడుతున్నారో, ఎవరి పరిచయం కోసమైతే మీరు ఆరాటపడుతున్నారో వారి పరిచయం మీకు ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వారం లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల చక్కని మన్ననలు, అలాగే చక్కని పేరు, ప్రతిష్ట, ప్రోత్సాహము, ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చు చేసినటువంటి ధనం ఏదైతుందో గతంలో రుణాలుగా ఇచ్చినటువంటిది కానీ, లేదా ఇంకేదైనా పెట్టుబడిగా పెట్టినటువంటి ధనం కానీ అది ప్రయోజనం పొంది మీకు అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే తోటి ఉద్యోగస్తుల వల్ల కానీ, లేదా జీవిత భాగస్వామి విషయంలో కానీ, లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కానీ విపరీతమైనటువంటి వాదనలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ప్రయాణాల కొరకు కూడా కొంతవరకు లాభించవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఉన్నత విద్యల కోసం కానీ, లేదా విదేశాల కోసమే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ రెండవ ప్రయత్నంలో కొంతవరకు మేలు జరగవచ్చు. ఇక తండ్రి తరఫు బంధువుల వల్ల, తండ్రి తరఫు ఆస్తులు కూడా కాస్త వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులు మాత్రం తొందరపడి క్షణికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. బృహస్పతి స్తోత్రాన్ని కూడా చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా యథావిధిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. యథావిధిగా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ మాత్రం తీసుకోవాలి. అనవసరమైనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండండి.
తగుదున్నమ్మా అని మీకు సంబంధం లేని విషయాలలో ఎవరికో ఏదో చేయాలనే ఉత్సాహంతో, అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో మీరు ముందుకు వెళ్ళకూడదు. పోలీస్ స్టేషన్లు, గొడవలు, అలాగే కోర్టు వ్యవహారాల విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన మీకు కాస్త కంగారు కలిగించే విధంగా ఉండవచ్చు. అందుకు వాళ్ళకి సమన్వయం చేయడానికో లేదా ఒక రకమైన కౌన్సిలింగ్ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న చిన్న గాయాలు ఇలాంటి విషయాలలో కాస్త అది అనవసరమైనటువంటి చికాకు ఏర్పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక కళాకారులకు చక్కగా ఉంది. కళాపరమైన ఉన్నత విద్యల్లో మీరు సాధించేటువంటి విజయాలు కానీ, ఉన్నత విద్యల కోసమే మీరు ప్రయత్నం చేసేటువంటి పనులలో కూడా కొంతవరకు సాఫల్యత మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితంతో పాటు కాస్త ఓపిక మాత్రం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా యథావిధిగా అంగారక దుర్గా స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. వీలైనట్లయితే ఆవు పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన మాత్రం మీలో వెంటాడే అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణం కోసం కానీ, నూతనంగా ఏదైనా వ్యావసాయిక క్షేత్రాన్ని కానీ కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. తమ యొక్క జ్యేష్ఠ సంతానం అలాగే కనిష్ట సంతానం ఈ ఇద్దరి విషయంలో మానసికంగా కొంత బాధ, ఏదో తెలియని ఒక ఆందోళన ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలు కాస్త వాయిదా పడడం మానసికమైనటువంటి కొంత క్లేశానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇక జీవిత భాగస్వాముల మధ్యలో, దంపతుల మధ్యలో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాన్ని కూడా చిలికి గాలివానలా కాకుండా అనవసరమైన చికాకులు మీకే మీరు సృష్టించుకోకూడదని ఒక కాస్త ఓపిక అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రితో అనవసర వివాదాలతో తెచ్చుకోకూడదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త చికాకుగా ఉండవచ్చు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, విదేశాల్లో ఉద్యోగం మారి మరొక ఉద్యోగం కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు అనుకూలంగానే ఉన్నా కానీ స్థిరత్వం కాస్త తక్కువ ఉంది కనుక ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఏదో విధంగా ఎక్కువగా మీకు మానసిక శారీరక ఒత్తిడి ఏర్పడిన మీ యొక్క నైపుణ్యానికి, మీ యొక్క జీవితానికి ఒక పరీక్షలాగా భావించి మీరు ఓపికతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా అంగారక దుర్గా స్తోత్రాల్ని, గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా యథామతిగా తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఆ శ్రీహప్పతి పరిపూర్ణ కృపా కటాక్షం మనందరిపైన ఉండాలని, అలాగే ప్రతి వారము చెప్పినట్లుగానే ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి, పూజించాల్సినటువంటి, ఆరాధించాల్సినటువంటి బాధ్యత మనది కనుక మనం ప్రకృతిని కాపాడినట్లయితే అది మనల్ని కాపాడుతుంది. అదే దేవతా సేవలో కూడా ఒక భాగం. అందుచేత అనేకమైనటువంటి జ్యోతిష్శాస్త్ర పరిహారాలకు ప్రకృతి యొక్క సేవం, ప్రకృతి యొక్క ఆరాధన చక్కని పరిహారంగా పెద్దవాళ్ళు మనకు చెప్పారు కనుక దేవతా వృక్షాలకు పెంచండి, వాటికి చక్కగా సేవ చేయండి. తద్వారా ఆరోగ్యకరమైనటువంటి అనేకమైనటువంటి చక్కని ప్రయోజనాలను మనం పొందుతాం కనుక అలాంటి శక్తిని పరమాత్మ అందరికీ ప్రసాదించాలని, సద్బుద్ధిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా